హై టెన్షన్ నెలకొంది. డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్ త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా తిరస్కరించింది. ఇటీవల సీఎం విజయ్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు అనితా రాధాకృష్ణన్. సినిమా ఇండస్ట్రీలో త్రిషతో సంతోషంగా గడిపిన రోజులను గుర్తు చేసుకుని విజయ్ బాధపడుతున్నారని, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అన్న ఆలోచనలో ఉన్నారంటూ అనితా రాధాకృష్ణన్ అంటున్నారు. ఇప్పుడు అనితా రాధాకృష్ణన్ కామెంట్స్పై టీవీకే సీరియస్ అయింది. అనితా రాధాకృష్ణన్పై ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 20న తిరుచెందూర్ సమీపంలో అత్తూరులో జరిగినటువంటి ఒక డిఎంకే సభలో అనితా రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జీవితం గురించి అవమానకరంగా మాట్లాడారు అంటూ పోలీసులు ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేశారు. పరువు నష్టంతో పాటుగా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడారు అనేవి ప్రధానమైనటువంటి ఆరోపణలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడారు? త్రిషతో ఒకప్పుడు సినిమాలు చేసుకుంటున్నప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను, రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా నేను తప్పు చేశానా అని విజయ్ ఫీల్ అవుతున్నాడు అంటూ ఆయన మాట్లాడారు. వాటితో పాటు మరికొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ లిటిల్ హార్ష్. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. అయితే హైకోర్టు బెయిల్ని తిరస్కరించింది. జూలై 3 అంటే ఈ రోజున పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని విచారణకు తరలించారు. ఈ ప్రభుత్వంలో అరెస్ట్ అయినటువంటి తొలి మాజీ డిఎంకే మంత్రి ఆయన. అంటే ఇప్పటి వరకు కొంతమంది స్పోక్స్ పర్సన్స్ని రీసెంట్గా విజయ్ కొడుకు గురించి కొన్ని కామెంట్స్ చేసినందుకు అని చెప్పేసి ఒక డిఎంకే కార్యకర్తని అదుపులోకి తీసుకున్నారు. హీ ఈజ్ ఆల్సో యూట్యూబర్. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు విజయ్ గురించి కొంచెం తప్పుగా మాట్లాడాడని చెప్పేసి ఒక డిఎంకే కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడం మాత్రం ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. ఒక యూట్యూబర్ని, కార్యకర్తలని అరెస్ట్ చేసినప్పుడే డిఎంకే చాలా పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేయడంతో చాలా పెద్ద రాజకీయ దుమారం అక్కడ రేగుతుందనే చెప్పాలి. మరోవైపు డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ కక్ష సాధింపని, ప్రభుత్వం పోలీస్ రాజ్యం నడుపుతోంది అని చాలా రెగ్యులర్ వర్డ్స్ని ఉపయోగిస్తూ కామెంట్స్ చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా మరోవైపు ఇక్కడ పోలీసుల కేసు నడుస్తూ ఉండగానే ఇంకోవైపు ఈడీ కేసు కూడా తెర మీదకి వచ్చినట్లుగా తెలుస్తుంది.